పార్ట్లు పార్ట్లుగా చూస్తే ఇది కూడా బాగానే ఉందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ప్రేమ్. ఈరోజు మన ఈ వీడియోలో ఛాంపియన్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, హైదరాబాద్కి స్వాతంత్రం రాకముందు ఈ స్టోరీ జరుగుతుంది. సికింద్రాబాద్లో ఉన్న మైకిల్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. లండన్కి వెళ్ళి అక్కడ ఫుట్బాల్ ఆడాలని తన డ్రీమ్. మరోవైపు బైరన్పల్లి అనే గ్రామంలో రజాకారులు దాడులు చేస్తూ ఉంటారు. అసలు మైకిల్కి ఆ ఊరికి సంబంధం ఏంటి, వాళ్ళతో పాటు ఉండి రజాకారులతో యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఇంకా మనం మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో హై ఇచ్చే మూమెంట్స్ ఏమి ఉండవు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ అదే పాయింట్స్తో స్టార్ట్ అవుతుంది. ఏంట్రా ఇంకా ఇదే చూపిస్తారా సినిమా మొత్తం అనేలా ఉంటుంది. బట్ కొన్ని సీన్స్ మాత్రం అయితే చాలా బాగున్నాయి. మూవీలో ఏ క్యారెక్టర్ కూడా మనకి అంతగా కనెక్ట్ అవ్వదు. ఎమోషన్స్ కూడా సోగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోషన్ చాలా బాగా నటించాడు. తన యాక్షన్ అండ్ లుక్స్తో చాలా బాగా మెప్పించాడు. హీరోయిన్ కూడా సరిల్గా బాగానే పర్ఫామ్ చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా చేశారు. మిక్కీ జే మీయర్ ఇచ్చిన మ్యూజిక్ ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సాంగ్స్ కూడా పర్వాలేదు, ఒక సాంగ్ అయితే చాలా బాగుంది. తీసుకున్న పాయింట్ అయితే బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రమే అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ కానీ పర్వాలేదు అనిపించాయి. ఈ మూవీలో డీక్యూ గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. క్లైమాక్స్లో వచ్చే క్యారెక్టర్ మూవీకి జస్టిఫై లాగానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్పిస్తే అంతగా ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఇది ఫ్రెండ్స్ ఛాంపియన్ మూవీ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.